ఆమె క్రీస్తు పేరిట కూడినటువంటి అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని నిమిషాలు వాక్యాన్ని విందాము. కొన్ని నిమిషాలు మాత్రమే వాక్యాన్ని విందాము. దేవుడు మన హృదయాలను తన వాక్యము చేత శుద్ధీకరించి అపవిత్రమైనవన్నీ మన హృదయాల నుండి దేవుడు తీసివేసి పరిశుద్ధతను బహు సమీపంగా ఉండే జీవితాన్ని వాక్యం ద్వారా దేవుడు మనకు కలిగించాలని ఇష్టపడుతూ ప్రార్థించుకోవాలని. మొదటిగా మనం ప్రార్థించుకోవలసింది ఏంటంటే, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. ఎంతమంది అనుకుంటారు వాక్యం వినక మునుపే నా హృదయాన్ని నువ్వు శుద్ధి చేయి తండ్రి. నా హృదయంలో నీ వాక్యము నాటబడాలి, ఫలించాలి, అది ఫలించి అభివృద్ధి పొందుకునాలి ప్రభు అని ప్రార్థించుకుంటూ ఉండాలి. అలా హృదయం శుద్ధీకరింపబడినప్పుడల్లా, దైవ వాక్యము నాటబడినప్పుడల్లా మన హృదయంలో ఉండేవన్నీ దూరంగా వెళ్ళిపోతుంటాయండి, సమీపంగా ఉంటాయి. ఎందుకంటే దైవ వాక్యము ఫుల్ఫిల్ అయ్యింది అనుకోండి, సమృద్ధిగా ఉందనుకోండి, ఏది పోసినా కూడా ఆ హృదయంలో పోయబడు. దైవ వాక్యము కానీ హృదయంలో లేకపోతే ఏవి పోసినా అవి నిండిపోతూనే ఉంటాయి. వాక్యమే ఉంటే, ఆ వాక్యం మన హృదయంలో ఉంటే ఎవరు ఏది పోసినా అది నింపబడదు. అది నింపబడదు ఎందుకొరకంటే వాక్యము హృదయములో నిండుగా ఉంది. అందుకని దావీదు అంటాడు, నా హృదయము నిండి పొంగుచున్నది. హల్లెలూయా. నా హృదయం అంతా ఆదరణ, ఆప్యాయత, దేవుని వాక్యము, పరిశుద్ధమైన నీ వాక్యము నిండుగా ఉంది తండ్రి. ఎవరైతే పోసినా ఇందులో పోయబడదు. అలా దైవ వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. కొద్ది నిమిషాలు చూడండి, లోకంలో మనం అందరం భద్రంగా పెట్టుకునేవి ఉన్నాయా? ఒక్కసారి గమనించాలి. ఓ 10 తులాల బంగారం ఉందనుకోనండి, అల్మారీలో ఎన్ని లాకులు ఉంటాయి? ఫస్ట్ది ఉంటుంది, సెకండ్ది ఉంటుంది, ఇంకోటి ఉంటుందండి. ఎలా పెడతారు మీరు? థర్డ్ లాకర్లో పెట్టుకుంటారు, మూడో దాంట్లో పెడతారు. ఒకవేళ మొదటిది ఒకవేళ తెరవబడినా, రెండోది తెరవబడినా, మూడోది మాత్రం తెరవడానికి వాటికి వీలు కాకుండా ఇంకా కొంతమంది రహస్యమైన లాకర్స్ పెట్టుకుంటారండి. విలువైనవి పెట్టుకోవడానికి ఏం పెట్టుకుంటారు? విలువైనవి పెట్టుకోవడానికి రహస్యంగా ఉండే లాకర్స్ పెట్టించుకుంటారు. ఒకవేళ సిబిఐ ఆఫీసర్ వచ్చినా కానీ మనకి తెలియదు, అట్లా దాపెట్టుకుంటారండి. అలా దాపెట్టుకుంటారు విలువైనవి. మన వాక్యం విందాము. ఇప్పుడు మనం లోకంలోకి వెళ్ళిపోతాం. ఇంకా కొద్ది సమయం అయితే దేవుని మందిర ఆవరణం వదిలిపెట్టేసి లోకములో వెళ్ళిపోతాం. నువ్వు భద్రంగా కాపాడుకునేది, నువ్వు భద్రంగా ఉంచుకునేది, నువ్వు భద్రమైన విధముగా కాపాడబడడానికి, దాన్ని కాపాడుకోవాలనుకునేది దైవ వాక్యము సెలవిస్తున్న విధంగా. ఏ మాట సెలవిచ్చినా తండ్రి దీన్ని భద్రంగా నేను కాపాడుకుంటా ప్రభు అని మనం అందరం అనుకుంటూ దైవ వాక్యాన్ని వినాలండి. చూడండి, సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఏం చేయాలి? ఏమొస్తాయి నీ హృదయంలో నుండి? ఇప్పుడు మనం అనుకున్నాం, వినాలి. ఇప్పుడు వాక్యం వినాలి. అందరు తలలు పైకి ఎత్తాడు. నువ్వు భద్రంగా పెట్టుకుంటున్నవి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా వెహికల్ ఉందనుకో, దాన్ని ఏం చేస్తాం? మేము లాక్ వేసేస్తాము. ఇంకా కొంతమంది హెల్మెట్కి లాక్ వేస్తారండి. ఏం చేసుకుంటారు వారు? వెహికల్ పోకుండా భద్రంగా కాపాడుకునడానికి.
ఇప్పుడు లోకంలోనికి మనం వెళ్తున్నాం కాబట్టి, లోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి, మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు జీవజలాలు ఉద్భవింపబడడానికి, జీవజల ద్వారా మనం నింపబడి ఉన్నాం కాబట్టి మనం దేనికి భద్రంగా కాపాడుకోవాలి? హృదయాన్ని. దేన్ని కాపాడుకోవాలి? మనము హృదయాన్నే కాపాడుకుంటూ ఉండాలి. హృదయము అనే తలుపు దగ్గర నుండి నేను తట్టుచున్నాను, ఎవడు నా స్వరాన్ని వింటాడో వాడితో నేనేం చేస్తాను? భోజనం చేస్తాను. దేవుడు నివాసించదగినది హృదయం. దేవునికి ప్రాముఖ్యమైనది నీ హృదయం. ఆ హృదయములో దేవుడు నివాసం చేసి వాక్యమనే జీవధారలను నీ హృదయంలో పోసిన తర్వాత నీలో నుండి జీవజలాలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ జీవజలాలు ప్రవహింపబడడానికి మొదటిగా ప్రభు నా హృదయాన్ని నేను ఏం చేసుకుంటాను? భద్రంగా కాపాడుకుంటాను. ఎట్లా కాపాడుకోవాలి? ఏం కాపాడుతున్నావు? నువ్వేం కాపాడుతున్నావు? నువ్వు లోకంగా చూసుకుని అన్నిటినీ భద్రంగా కాపాడుతున్నారండి. పిల్లలను భద్రంగా కాపాడుకోవాలనుకుంటారు, ధనాన్ని భద్రంగా కాపాడుకుంటారు, విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతుంటాయో భద్రంగా కాపాడుతుంటారు. ఒక్కొక్కసారి తీసి చూస్తారు, చెదలు పట్టిన నీళ్ళు పోసామా, ఏమైనా అయినాయా అని చూసుకుంటుంటారండి. అమ్మో ఈ విలువైనవి, ఇవి నేను భద్రపరచుకోవాలి, తప్పేమి కాదండి. అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని సంఘములో దైవ జనుల ద్వారా నీ హృదయములో జీవధారలు ప్రవహింపబడుతూ ఉంటాయి. ఎందుకంటే దాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోమని చెప్తున్నాను. నీ హృదయం ఏం చేయబోతుంది? ఏమున్నాయి నీ హృదయంలో? జీవజల ధారలు. ఇప్పుడు మనం అనుకుందాం, నా హృదయంలో జీవజల ధారలు ఉంటే నేనేమిటిని లక్ష్య పెట్టనంటే స్పష్టంగా సెలవేయబడినటువంటి వాక్కులు ఉంటాయండి. మనం అందరము కొన్నిటిని మాత్రం కొద్ది నిమిషాలలో వాక్యం ముగిస్తానండి. నాకు ఇచ్చిన కొద్ది నిమిషాలలో 5 నిమిషాలలో వాక్యం ముగిస్తానండి. మీరు వినండి చాలు. ఆ మాటను మీరు హృదయంలో భద్రంగా కాపాడుకోండి. నేను కూడా చెప్తున్నా, నాతో కూడా దైవవాక్యం సెలవిస్తుంది. అలా కట్టబడాలని నేను కూడా తీర్మానించుకోవాలండి. ఇప్పుడు నేను భద్రంగా కాపాడుకోదగిన ఈ అన్నిటినీ నేను భూమి మీద భద్రంగా కాపాడుకుంటున్నాను. కానీ ఓ సమయమందు నా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడి జీవజల దారాలు ఉదయింపజేసి ఉన్నాడు. కాబట్టి నాకు నేనుగా నా హృదయాన్ని ఏం చేసుకున్నాలే? భద్రంగా కాపాడుకుంటున్నాను. అలా కాపాడుకునేటువంటి దాసులకు కొన్ని మాటలు, విలువైన మాటలు సెలవిస్తుంటాయండి. ఏమి కాపాడుకోవాలి, ఏది అపవిత్రమైనదో కూడా దైవ వాక్యం సెలవిస్తూ ఉంటుందండి. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలను, చాలండి సమయం లేదు, వినండి, అక్కడ ఉన్న అన్నీ ఉంటాయి. మీకు సమయం విలువైంది, మీది దాన్ని నేను దొంగిలించొద్దని చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు దాసులను వచ్చి అడుగుతుంటారు, అయ్యా పితృల పారంపర్య ఆచారాలను వేటిని మీరు పాటించట్లేదు, చేతులు కడుక్కోకుండా ఏం చేయొద్దు, భోజనం చేయొద్దు అయ్యా, సొంతకు వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఏం చేయొద్దు, ఇంత కావద్దయ్యా. ఏంటి నీ శిష్యులు, నువ్వు నడిపిస్తున్న వారు, నువ్వు నీ పేరు పెట్టి పిలుచుకున్నటువంటి వారు ఆచారాలన్నిటినీ పాటించడానికి ఇష్టపడట్లేరేమో. కొన్ని నియమాలు, కొన్ని కట్టడాలు, కొన్ని అన్ని మనిషిని కల్పితమైనవేనండి. కొందరు కొన్ని గుర్తింపు కొరకు పెట్టుకున్నాయి. కొన్ని ఆచారాలు వాళ్ళంతగా వాళ్ళే కలిగించినే ఉంటాయి. అలా మనుషుల పారంపర్య ఆచారాలన్నిటినీ నాయన నీ శిష్యులు, నీ పేరు పెట్టుకున్న వారు పాటించట్లేదు కదా అని మాట అక్కడ సెలవేయబడుతుంటుంది. కిందికి వచ్చేలోపు దేవుడు చెప్తాడు, వా ఏం మంచి ఆచారాలు పెట్టుకున్నారు, కానీ మీ హృదయము మాత్రము దేవునికి దూరంగా ఉంది.
ఆచారాలు మాత్రం మీ కన్నులకు దగ్గరగా ఉన్నాయి, ఆచరించేటువంటి వాటిని అన్నిటినీ మీరు దగ్గరగా పెట్టుకున్నారు. కానీ దేవుడు మాత్రం మనుషులకు కనిపించే ఆచారాలు మీరు దగ్గర పెట్టుకున్నారు, కానీ దేవుడు చూస్తున్న హృదయం మాత్రము దూరంగానే ఉంది, మీకు దగ్గరగా లేదు. కాపాడుకోదగినది, చూడదగినది ఏదైతే దేవుడు చూస్తున్నాడో దాన్ని మాత్రము బహు దూరంగా పెట్టుకొని, ఏదైతే కల్పితంగా ఆచారపూర్వకంగా పెట్టుకునే దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. కానీ ఇదిగో నేను చెప్తున్నాను, మోషే చెప్పినటువంటి నియమం ఉంది కదా, ఏంటిదది? నీ తల్లిదండ్రులను ఒకవేళ అలా చేయకపోతే మరణ శిక్షకు అర్హులు అంటారండి. మరి మీ తల్లి వలన ఏమి ప్రయోజనం కలుగుతారని మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు. ఒకవేళ ప్రయోజనం లేకుంటే వారిని దూరంగా పెడుతున్నారే, ఇదే కాదు ఆచారము. ప్రయోజనకరమైనది ఏది ఉంటుందో అదే ప్రయోజనంగా నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు. కానీ ప్రయోజనం లేకపోతే నీ వలన నాకు ప్రయోజనం లేదు, నిన్నెందుకు చూస్తానులే, నీ వలన నాకు లాభం లేదు, నీ వలన నాకు ఏమున్నది, నువ్వు ఏం సంపాదించి పెడుతున్నావు, దూషించే విధముగా మాట్లాడుతున్నారు. మీ హృదయంలో దైవ వాక్యము మోషే నియమించిన కట్టడం లేదు, కానీ ఆచారాలను మాత్రము బహుగా మీరు చూసుకుంటున్నారు అనే వాక్యం అక్కడ సెలవేయబడుతూ ఉందండి. హల్లెలూయా, అడియపడి హల్లెలూయా. అంటే దైవికంగా కట్టబడే వారికి గురి, సంకల్పము, ఆలోచనలు అన్నీ ఉంటాయండి. అపవిత్రమైనది ఏది ఉన్నా అది మనుషుని హృదయంలో నుండి వస్తున్నది, మనుషుని ఆలోచనల నుండి వస్తున్నది. మనుషుడు పలికే మాటలన్నీ అపవిత్ర పరుస్తున్నాయే, కానీ దేవుడు మాత్రము ప్రేమిస్తున్నది అన్నది. అది మీరు ఏం చేయాలంటే అది భద్రముగా కాపాడుకోవాలి, దాని భద్రతను మనం ధరించుకోవాలి. దైవ వాక్యము బహు విస్తారంగా విత్తబడుతుంటే నీలో నుండి జీవజల ధారలు దేవుడు ఉద్భవింపజేయాలనుకుంటున్నాడు. నువ్వు మాట్లాడితే ఎదుటివాడు నిర్జీవమైన క్రియలుగానే ఉన్నట్లయితే నీలో ఏముంది? జీవముంది. హల్లెలూయా. అవి జీవముగా ప్రవహింపబడాలనుకున్నట్లయితే మొదటిగా నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. ప్రభు ఏది మాట్లాడినా, ఏది చూసినా, ఏది విన్నా తండ్రి అది నీ స్వరమైనదిగా నేను వినాలి ప్రభు. నీది కానిదేది నా హృదయంలోనికి రాకూడదు ప్రభు. నిర్జీవమైనది, వ్యర్థమైనది, బలహీనపరిచేది, వ్యర్థతను నాకు ధరింపజేస్తున్నది ఏదున్నా ప్రభు, దానిని నేను స్వీకరించిన తండ్రి. ఎందుకొరకంటే నేను లోకానికి వెలుగు, నేను లోకానికి జీవమునిచ్చేవాడను. హల్లెలూయా. అందుకని నిర్జీవమైన, బలహీనమైనవి నా హృదయములో ఏమి రాకుండానట్లు నా హృదయాన్ని నేను ఏం చేస్తాను? భద్రంగా కాపాడుకుంటాను. అందుకని అక్కడ వాక్యం జరుగుతుంది, దేవుడు మీ పెదవులతో మీరు ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయం ఎక్కడున్నది? దూరంగా ఉన్నది అంటారు. అందుకని దైవ వాక్యము నిలిచి ఉండదగినది ఏదైనా ఉందంటే నువ్వు కాపాడుకొని, జాగ్రత్తగా పరిశీలించుకొని, జాగ్రత్త కలిగి నువ్వు మాట్లాడాలని ఇష్టపడుతున్నది, జాగ్రత్త కలిగి నువ్వు ధైర్యంగా నిలబడేయాలని ఇష్టపడుతున్నదల్లా నువ్వు దాన్ని భద్రంగా కాపాడుకున్నాలని, దాన్ని భద్రంగా కాపాడుకోవాలనుకున్నట్లయితే నీలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ధారాళంగా ఉండాలి. అలా ఉంటే నీ హృదయంలో ఎవరు ఏది తెచ్చి పోయలేరని, పోయరు కూడా. పోసినా కూడా నువ్వు ఆత్మీయ విత్తనం విత్తబడింది కాబట్టి నువ్వు కోసేదంటే ఏది? ఆత్మ పంటని. శరీరకమైన విత్తనము హృదయములో బహు విస్తారంగా వేసుకొని ఉంటే నువ్వు ఏది కోస్తావంటే శరీరకమైన పంటనే కోసుకుంటుంటావు. ఆత్మీయ విత్తనము వాక్యము, ఆత్మీయ విత్తనము ఆత్మ ఫలములు, ఆత్మీయ విత్తనము ఆత్మానుసారమైన నడిపింపు. ఆత్మీయ విత్తనము ఎంతగా మన హృదయంలో వేయబడుతుంటే అంత ఆత్మీయ పంటనే కోస్తావు, కానీ శరీరకమైన పంటను కోయవండి. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని ఉదాహరణ చెప్తుంటారని మన హృదయానికి వాక్యంతో పరిశీలించుకుంటుండాలని. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఎట్లా పరిశీలించుకుంటామంటే, ఎవరైనా వచ్చి వేరే వారి మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉండి పలుకుతూ ఉన్నారనుకో, మనం అనుకోవాలి ఆత్మీయులంటే గ్రహించాలండి, ఆత్మీయులంటే అనుభవించాలి, ఆత్మీయులంటే పొందుకునాలి.
ఎవడన్నా శరీరకమైన మాటలు మాట్లాడే వేస్ట్ గాడు, పనికి మాలిన వాడు, అలానే చెప్తారు, ఇలానే చెప్తుంటారు. మనం విన్నట్టు విని వదిలిపెట్టేసాంలే అన్నారనుకో, ఎవరన్నా నీ మాట ఆ మాటగా నీ దగ్గరికి తెస్తే వీడు శరీరుడే. వీడంతా ఏం వస్తున్నారు హృదయంలో? శరీరమే వస్తున్నాడు. దైవ వాక్యం బలహీనంతో కూడా బలంగా మాట్లాడింది. ఈ వాక్యం మన హృదయంలో ఉంచుకుందాము, కట్టబడదాం. అలా అని ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి, ఎవరన్నా వ్యక్తి, ఎవరన్నా బ్రదరే సిస్టరే కానీ వచ్చి చెప్పింది అనుకోండి, ఆత్మీయుడు. గమనించుకోవాలి, నీ జీవితాన్ని కట్టేది ఏది, నీ జీవితంలో పొందుకుంటుందేది, నీ జీవితంలో నీ హృదయంలో నింపబడుతుందేదని నీకు నీవుగానే పరిశీలించుకోవాలండి. శరీరుడు పోస్తే ఆత్మీయత పోసిందనుకో, అది నింపబడాలి. శరీరకమైనవి పోసిననుకో, అమ్మ వీరు శరీరులో ఇంకా ఆత్మీయులుగా మార్చబడలేదు. వారి మాట వలన, వారి ప్రవర్తన వలన, వారి నింపుదల వలన, వారు మాట్లాడే విధానం వలన నీకు తెలియపరచబడుతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళని చూడకు, వాళ్ళని చూడకు, అది మంచి చేయకు, ఇది మంచి చేయకు అన్నారనుకో, నీకేముంటుంది అన్నారు అనుకోండి, అమ్మ వీళ్ళు ఇంకా శరీరులుగానే ఉన్నారా? ఆత్మీయులుగా మార్చబడలేదు. ఆత్మీయులుగా మార్చబడితే ఆత్మ స్వభావాన్ని, ఆత్మీయ గుణ లక్షణాలను, ఆత్మీయ వరాల చేత మాట్లాడే మాటలు వాళ్ళు వినిపిస్తుంటారు. నిర్జీవంగా మార్చబడిన కుటుంబాలలో జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటారు. అందుకని కుమార్తె, కుమారుడా, నీ హృదయాన్ని నువ్వు ఏం చేసుకో? భద్రంగా కాపాడుకో. ఎవరు నీకు సెలవు ఇవ్వలేదు. దాన్ని కాపాడాలని తాళం వేస్తామా? దైవజనుల వచ్చి, ప్రభా మురికేది రావద్దు ప్రభా అని మళ్ళీ ఒక వారం వచ్చేలోపు దాన్ని ఓపెన్ చేయాలనుకుంటామా? ఎవరు అనుకోలేదు. నేను కూడా ప్రభా నా హృదయానికి తాళం అయినా లోకంలో బ్రతుకుతున్నాను, నా కళ్ళకి తాళం వేసుకుంటాను ప్రభా, తీరా రాగానే సంఘంలో అన్నీ ఓపెన్ చేసుకుంటాను ప్రభా అంటే అది అయ్యేదా? నీ హృదయంలో ఉండవలసిందంటే, నీ కన్నులకు ఉండవలసిందన్నా, నీ హృదయంలో ఉండవలసిందన్నారా? నీ కన్నులకు కనిపించేదే కనిపించుకున్నాను. అది జీవము కలిగిన దేవుని వాక్యము, అది పరిశుద్ధతనిచ్చే దేవుని వాక్యం. ఆ పరిశుద్ధతలో మనం కట్టబడడానికే ఇక్కడ చెప్తున్నాడు, మీ హృదయములు దూరంగా ఉన్నాయి, అవి సమీపంగా మార్చుకుంటానండి. మనుషుడు అపవిత్రపరిచేటి ఏవి లేవు, ఏవి తిన్నా అపవిత్రంగా ఉన్నాయి. కానీ మనుషులు హృదయంలో నుండి వచ్చే ఇవన్నీ మనుషులను ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. చిన్న మాట చూసుకొని ముగించుకుందామండి. సామెతలు 17:3. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధనకు యెహోవాయే. ఎవరు పరిశీలిస్తారు? హృదయాన్ని ఎవరు పరిశీలిస్తారు? ఒకవేళ నేను పరిశీలించు బ్రదర్ అన్నంటే పరిశీలిస్తానా? చూడు నా హృదయాన్ని అంటే చూస్తానా? మీరు ఎవరికి చూపించదగినది ఇది? ఎవరు పరిశీలించదగిన వాడు? ఈ వారమంతా నేను లోకములోనికి వెళ్ళిన తర్వాత, నేను దేవుని మందిరావరణములోనికి వచ్చిన తర్వాత పరిశీలించదగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. దేని చేత సంఘానికి నడిపించబడుతున్నాం? ఏమి పొందుకోవాలని సంఘములో నిలబడుతున్నాం? ఏమి పొందుకొని సంఘం వెలుపటికి వెళ్ళి నువ్వు ప్రవర్తిస్తున్నావు? దైవ వాక్యము నిన్ను వెంబడిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని స్వరము నీతో మాట్లాడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యవనేచ్ఛల నుండి దూరపరచాలనుకుంటున్నాడు. దాన్ని పరిశీలించదగిన ఆ పరిశుద్ధాత్మ దేవునికి నీవు పరిశీలించగలిగిన దేవుడవయ్యా, నువ్వు పరిశోధించదగిన దేవుడవయ్యా. నా హృదయాన్ని నేను భద్రముగా 6 రోజులు కాపాడుకునడానికి తండ్రి నీ శక్తిని, నీ బలముని, నీ పరిశుద్ధతని అన్నట్లయితే నిశ్చయముగా దేవుని వాక్యము నీలో నుండి జీవధారలు ప్రవహింపబడుతుంటాయి. హల్లెలూయా. అలా ప్రవహింపబడడానికి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అంటాడండి, మీరు పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మలను పిలిచింది, అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మలను పిలవలేదు. మరి ఏ పిలుపును తగినట్లుగా, ఏ పిలుపును నువ్వు విన్నట్లుగా, ఏ పిలుపుకు
నువ్వు విధేయతనిస్తున్న వాడిగా, విధేయతలో నడిపించబడుతున్న వాడిగా దేవుని ఎదుట మనం కనబడుతున్నాం. దేవుని ఎదుట ఏవో ఆచారాలను తీసుకొచ్చి ఈ కట్టడమే తండ్రి, ఈ పద్ధతులు లేవా, ఈ పద్ధతులు అనుకూలంగా నేను బ్రతుకుతున్నాను కానీ నియమాలు కాదు, ఆచారాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే ఆజ్ఞాపించాడో వాటినన్నిటిని చేయడానికి ఇష్టపడుతున్న వారు దేవుని హృదయానికి సమీపంగా ఉన్నవారే. హల్లెలూయా. అలా కట్టబడే జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశీలించదగిన దేవుడు యెహోవాయే. ఎవరు ఏ హృదయాన్ని చూడలేరు, ఏ హృదయంలో ఏముందో కూడా తెలియదు. వాక్యము స్పష్టంగా నీతో నాతో సెలవిస్తుంది కట్టబడడానికి. సంఘముగా, పరిశుద్ధ జనాంగముగా పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం నిలబడాలని దైవ వాక్యం మనకు సెలవిస్తుందండి. అలా కట్టబడుతున్నావా? అలా స్థిరపరచబడాలని ఇష్టపడుతున్నావా? దేవుడు నిశ్చయముగా 100% నీవు ఏది మాట్లాడినను అక్కడ జీవము కలగబోతున్నది. యెహోవా నీ హృదయాన్ని పరిశీలిస్తున్నప్పుడల్లా అలా కట్టబడాలనుకున్న వారి హృదయములో నుండి జీవజల ధారలు దేవుడు ఉద్భవింపజేస్తాడని, ప్రవహింపజేస్తుంటాడని. హల్లెలూయా. అలా కట్టబడాలని నువ్వు ఇష్టపడినట్లయితే నువ్వు ఈరోజు హృదయ పరిశీలకుడు ఎవరు? హృదయ పరిశీలకులు ఎవరు? యెహోవాయే. ఆత్మీయ జీవితమును రాయబడుతున్నది. ఆత్మీయ సంతతిగా సంఘములో నువ్వు కట్టబడుతున్నావు. ఆత్మీయ సహోదరిగా నువ్వు నిలబడుతున్నావు. నువ్వు రాస్తున్నది, నువ్వు వింటున్నదంతయు పరిశీలించదగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. నీకు రిజల్ట్ ఇచ్చేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడేనండి. ఎవరో నీ ఆత్మీయ పరిస్థితిని పరిశీలించుకొని ఎవరికో నువ్వు సమాధానం చెప్పాలి, ఎవరి ఎదుటగా నీ పవిత్రతను చూపించాలని నీవు నేను మనం ఇష్టపడకూడదు. పరిశుద్ధాత్మ దేవుని వశమై ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడికి నేను లోబడవలసిన వాడు, నన్ను పరిశీలించదగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే అని నా ప్రవర్తనను, నా తలంపులను, నా ఆలోచనలను, నా మాటలను అన్నిటినీ కాపాడుకుంటే నిశ్చయముగా నా గృహము జీవానికి ఆధారమై ఉండబోతున్నది. నిశ్చయముగా నేను పలికే ప్రతి మాట, ప్రతి విశ్వాసిని, ప్రతి బలహీనుణ్ణి, ప్రతి అన్నిటిని జీవములోనికి నడిపించే విధముగా ఉండబోతున్నాయి. అలా కట్టబడే జీవితాన్ని నీవు నేను మనం అందరం కోరుకుందాం. దేవుడిచ్చిన వాక్యం దీవించబడును గాక. మనం పరిశీలించుకుందాం. ఒక్కసారి దేవునికి మన హృదయాన్ని ఇస్తాం. ప్రేరేపింపబడిన చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.